హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఫ్లవర్ ఎలా కుట్టాలి అనేసి వీడియో అండి. మనం సింపుల్ ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది సేమ్ సన్ఫ్లవర్ లాగే ఉంది. ఇది బ్లౌజ్కి నెక్కి చుట్టూ ఇలా కుట్టుకున్నాం అనుకోండి, డిజైన్ బాగా కనిపిస్తుంది. సేమ్ ఆరి వర్క్ లాగే కనిపిస్తుంది అండి, మగ్గం వర్క్ లాగే. ఇది ఎలా కుట్టాలి అనేది ప్రాసెస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ముందుగా ఇలాగ సూదికి 4 దారాలు ఎక్కించుకోవాలండి. 4 వరుసలు ఎక్కించుకోవాలి. మనం ముడి వేసుకుంటే అది 8 వరుసలు అవుతుంది. చూడండి, ఇలాగ ముడి వేసుకోవాలి. తర్వాత ఇలాగ రౌండ్గా గీసుకున్న తర్వాత చూడండి, మధ్యలో ఇలాగ రౌండ్గా గీసుకోవాలి. తర్వాత కింద నుంచి పైకి ఇలాగ నీడిల్ తీయాలండి. చూడండి, ఇలాగ పైకి నీడిల్ తీయాలి. చేత్తో దారం అలాగ పెట్టుకోవాలి. మళ్ళీ సూది అనేది కిందికి ఇలాగే దించుకోవాలి. చూడండి, ఇలా కిందకి తీసి మళ్ళీ పైకి ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కుట్టుకోవాలి. చేతిలో దారం అలాగే పట్టుకోవాలి. తర్వాత ఇలాగ మళ్ళీ కొంచెం క్లాత్ పట్టించి కిందకి నీడిల్ ఇలాగ తీసుకోవాలి. ఇంకా మళ్ళీ పక్కనే ఇలాగ పైకి తీసి మళ్ళీ కిందకి తీయాలండి. నీడిల్ ఇలా కిందకి తీసుకోవాలి. చేత్తో దారం అలాగే పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ పైకి ఇలాగ నీడిల్ ఇలా పైకి తీసి చూడండి, ఇది గొలుసు కుట్టులాగా పడుతుంది కదా. మళ్ళీ పైన ఇలా కుట్టుకోవాలి. కిందకి రౌండ్గా మొత్తం ఇలాగే కుట్టుకోవాలండి. దారం లూజ్ కాకుండా చేత్తో ఇలాగే పెట్టుకోవాలి. చూడండి, ఇలాగే ఇంకా మళ్ళీ పైకి ఇలాగ తీసుకోవాలి. బ్లౌజ్కి నెక్ చుట్టూ వేసుకున్నాం అనుకోండి, సేమ్ మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది ఇది ఫ్లవర్. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే. ఇంకా రౌండ్గా ఇలాగే కుట్టుకోవాలండి. ఇది ఇంకా నేను చెప్పడం కంటే వీడియోలో చూడండి, మీకే అప్పుడు అర్థమవుతుంది ఇలా కుడుతున్నాను అనేసి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఇలా కుట్టుకోవాలి అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అంతా ఇలాగే కుట్టుకోవాలి. మైన్ చేతితో దారం అయితే ఇలాగే పట్టుకోవాలి, లేదంటే లూజ్ అవుతుంది అన్నమాట దారం. కాబట్టి చేతి దారం అలాగే పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, దారం చిక్కు పడుకోకున్నట్లుగా చూసుకోవాలి. సిల్క్ దారం ఉంది, తొందరగా చిక్కు పడుతుంది. చిక్కు పడుకోకున్నట్లుగా ఇలా నిదానంగా కుట్టుకోవాలండి. ఇంకా రౌండ్గా అంతా ఇలాగే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే. ఇంకా లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వీడియో సజెషన్లోకి వెళ్తుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ సూదిని కింద నుంచి ఇలా పైకి తీసి ఇలాగ వైట్ పూస ఒకటి ఎక్కించుకొని ఇలా రౌండ్గా ఇలాగ వైట్ పూస కుట్టుకోవాలండి. చూడండి, ఇలా మళ్ళీ సూదిని ఇలా కింద తీసి
పైకి తీయాలండి సూదిని. చూడండి పైకి తీసుకొని ఇలా వైట్ పూసి వేయించుకొని మళ్ళీ ఇలా కిందకి చుట్టూ ఇలాగే కుట్టుకోవాలి వైట్ పూసలంతా. లాస్ట్గా ఇది ఇలాగ ఎక్కించుకొని మళ్ళీ కిందికి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వైట్ పూసులు ఇలా కుట్టినాము. ఇంకా ఇలా కుట్టింటే మళ్ళీ మధ్యలో ఒకటి గోల్డ్ కలర్ పూసి వేస్తే బాగుంటుంది అనేసి, అలా ఎందుకో నాకు నచ్చలేదు. మధ్యలో ఒకటి గోల్డ్ కలర్ పూసి వేద్దాము అనేసి మళ్ళీ మధ్యలో గోల్డ్ కలర్ పూసి ఒకటి కుట్టున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మధ్యలో గోల్డ్. చూడండి ఇలాగ మధ్యలో గోల్డ్ కలర్ పూసి ఒకటి వేసి కుట్టినాము. బాగుంది. ఇప్పుడు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.